నగర్ గుంటూరులో పనిచేస్తూ ఉన్నారు. లెంట్ కానీ అడ్వెంట్ కానీ లేదన్నా పండగ కానీ తప్పనిసరిగా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ విధంగా పాస్టర్ గారు ఆహ్వానించడం కూడా నాకు సంతోషదాయకం. కాబట్టి మీ మధ్య పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం వందనాలైనా. గడిచిన కాలమంతయు కాచి కాపాడి ప్రభువా 2026వ సంవత్సరం మార్చి మాసం 29వ తారీఖు లెంటులో చివరి ఆదివారం నాయన నిడుబ్రోలు లూథరన్ సంఘంలో నిలబడి నీ వాక్యాన్ని విత్తడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులనైనా. ఇక్కడ ఉన్న వారికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయమని, చెప్పుటకు నాకు శక్తిని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం మట్టల ఆదివారం పామ్ సండేని జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. పామ్ సండే అనగానే చిన్నతనంలో ఈస్టర్ గుర్తుకపోయినా, గుడ్ ఫ్రైడే గుర్తుండకపోయినా చిన్నపిల్లలకి బాగా గుర్తుండేది ఏంటంటే పామ్ సండే. ఎందుకంటే మనం ఈత మట్టలకి చక్కగా పూలు అలంకరించి వీధుల్లో చక్కగా హోసన్నా అని చెప్పేసి కేకలు వేస్తూ ఉల్లాసంగా మరి దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో కూడా ఇదే విధంగా అమర్చడం జరుగుతుందన్నమాట. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎక్కువగా. మరి ఈరోజు కూడా మనం మట్టల ఆదివారాన్ని మరి చక్కగా చేసుకుంటూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో మనకి 4 సువార్తికులు కనపడతా ఉన్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తికుల్లో కొన్ని విషయాలు 2 కవర్ చేస్తారు, లేదా 3 కవర్ చేస్తారు. అయితే అన్ని సువార్తల్లో ఒక అంశం కనపడదు, ఒకే అంశం కొన్నిసార్లు కనపడదు. కానీ ఈ మట్టలాదివారానికి సంబంధించి మాత్రం 4 సువార్తల్లో మనకి చక్కగా కనపడతా ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వరకు, లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 38 వరకు, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వరకు. ఇలా చక్కగా మనకి ఈ మట్టలాదివారాన్ని గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. మట్టలాదివారం అనగానే మనకి ఏమి గుర్తొస్తుందంటే, ఇంకా యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. బైబిల్లో యేసుక్రీస్తు వారు 3 పర్యాయములు ఆయన యెరూషలేముకు వచ్చినట్టుగా, అంటే ఘనంగా వచ్చినట్టుగా మనం చూస్తాం. మొదటగా చూసినట్లయితే ఆయన జన్మించినప్పుడు, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవదూతలు స్తోత్రము చేయుచుండ్రి. కాబట్టి మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దేవదూతలు ఘనస్వాగతం పలికారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పేసి దేవదూతలు స్వాగతం పలకటం జరిగింది యేసుక్రీస్తు వారికి అన్నమాట. రెండోదిగా చూసినట్లయితే ప్రజెంట్ ఈరోజు మనం చేసుకునేటువంటి పండగ మట్టలాదివారం, పామ్ సండే. ఇది సిలువ మరణానికి ముందుగా జరిగినటువంటి సంఘటన. ఇక ఆయన సిలువకు అప్పగించబడుతున్నాడు, చనిపోవటానికి సిద్ధపడుతున్నాడు అనేటువంటి తరుణంలో ఆయన యెరూషలేము రావటం జరిగింది. కాబట్టి యెరూషలేము వచ్చినప్పుడు ఆయన్ని చాలా చక్కగా మరి ఈ విధంగా ఆహ్వానించడం జరిగింది. మూడోదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనకు కనపడుతుందన్నమాట. ఆయన పునరుద్ధానుడై పరలోకానికి
ఆరోహణమయ్యే వేళ అప్పుడు కూడా దేవదూతలు ఘనస్వాగతం పలకటం జరిగిందనమాట. కాబట్టి 2 పర్యాయములు పుట్టినప్పుడు దేవదూతలు ఘనస్వాగతం పలికారు యెరూషలేముకి. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయ్యేటప్పుడు కూడా దేవదూతలు మరలా ఆయనకి ఘనస్వాగతం పలకటం జరిగింది. మధ్యలో ఉన్నదే ఈ మట్టల ఆదివారం. ఇది కూడా యెరూషలేము జయప్రవేశం. అందరూ ఎంతో చక్కగా ఆర్భాటంగా ఉల్లాసంగా ఆనందంగా ఆయనకి మరి ఆహ్వానం పలికినట్టుగా మనం చూస్తామన్నమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మరు నరికి దారి పొడుగున పరచిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినట్టుగానే శిష్యులు వెళ్ళారు. వెళ్ళి గాడిద పిల్లను వారు తోడుకొని రావటం జరిగింది. రాగానే ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి జనులు వాటి మీద బట్టలు వేశారు. తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహం అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కాబట్టి గాడిద మీద బట్టలు వేశారు. ఆ గాడిద మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆ తర్వాత యెరూషలేము వీధుల్లో ఆయన వస్తూ ఉన్నాడు. గాడిద మీదకి వస్తూ ఉంటే ఆయన ఎంత దూరం అయితే గాడిద మీద వస్తూ ఉన్నాడో అంత దూరము తమ బట్టలు పరుచుకుంటూ జనసమూహం వెళ్ళడం జరిగింది. కొందరైతే ఏం చేశారంటే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ మట్టలు తీసుకొని వస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు ఈతాకులు కాదు కానీ వాళ్ళు ఖర్జూరపు మట్టలు పరిచినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చువాడు వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి యెరూషలేములో ఉన్నటువంటి జనము ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాకని కేకలు వేసిరి. కాబట్టి ఈ మట్టల ఆదివారం రోజున ప్రజలంతా ఏం చేశారంటే కేకలు వేశారు. ఆనందంతో కేకలు వేయటం జరిగింది. అందుకే జకరియా గ్రంథకర్త 9వ అధ్యాయం 9వ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పేసి ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగింది. జకరియా గ్రంథకర్త జకరియా ప్రవక్త ఆయన ప్రవచించాడు. జరగబోయేదాన్ని ముందుగానే చెప్పడం జరిగింది. ఇక్కడ నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రజలంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారంటే జయము హోసన్న, జయము హోసన్న. హోసన్న అంటే జయము. హోసన్న అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే జయం. కాబట్టి హోసన్న అంటే జయము జయం అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది యెరూషలేము జయప్రవేశం అన్నమాట. మరి వాళ్ళు ఖర్జూరం మట్టలు ఎందుకు పట్టుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ ఖర్జూరం మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను లోకమును జయించాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో నేను లోకమును జయించానని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు రాజుగా, నీతికి రాజుగా ఆయన లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయన జయించాడనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా కేకలు వేస్తారు, హోసన్నా హోసన్నా, జయము జయము అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ కేకలు జయము జయమని ఎప్పుడు కేకలు వేస్తారంటే ఒక రాజుగారు వేరే రాజ్యం మీదకు వెళ్ళి దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు విజయంతో తిరిగి వచ్చేటప్పుడు ఘనస్వాగతం పలుకుతారు.
ఆ సందర్భంలో జయము జయము మహారాజా అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాలు పరిచర్య ముగించుకొని ఆయన యెరూషలేము ప్రవేశించాడు. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే జయము జయము యూదుల రాజా, జయము జయమని చెప్పేసి దావీదు కుమారునికి జయము జయమని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే జయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యంగా అంటే ఒక పండుగకి, ఒక సంతోషానికి, ఒక జయమునకు అవి సాదృశ్యంగా ఉన్నాయి. అలాగే ఇంకా ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆ వచ్చేటువంటి రాజు ఎవరంటే నీతి రాజు, ఇశ్రాయేలు రాజు. ఆయన ఎటువంటి వాడంటే అతి సుందరుడు, అతి సుందరుడు. మనం పాడుతూ ఉంటాం, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. కాబట్టి ఆయన సుందరుడు, ఆయన సౌందర్యవంతుడు, ఆయన 10,000లలో అతి శ్రేష్ఠుడు అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు ఖర్జూర మట్టల్ని వాళ్ళు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. ఈ ఖర్జూర మట్టలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఈ ఖర్జూరపు చెట్టు అనేది తిన్నగా పెరుగుతుందంట. మనకి తాటి చెట్టు, ఈత చెట్టు ఏ విధంగా అయితే పొడవుగా పెరుగుతుందో అదేవిధంగా ఖర్జూరపు చెట్టు కూడా చాలా చక్కగా నిదానంగా తిన్నగా పెరిగిద్దంట, పొడవుగా. అలాగే ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీతికి సాదృశ్యంగా ఉందంట. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఈ రాజు ఎవరంటే నీతి రాజు, నీ రాజు నీతిపరుడు అని చెప్పడానికి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడు, ఆయన నీతికి రాజు అని చెప్పడం కొరకు సాదృశ్యంగా ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఖర్జూరపు చెట్టు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని చేత ఆశీర్వదింపబడినది, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి చెట్టు. సాధారణంగా ఖర్జూరపు చెట్టు ఎక్కడ పెరుగుతుందంటే ఎడారుల్లో పెరుగుతుంది. ఈ ఎడారిలో నీరు ఉండదు, అయినా కానీ అవి జీవం పోసుకుంటాయి, చక్కగా అవి ఫలిస్తాయి. కాబట్టి అవి దీవించబడినవి, ఆశీర్వదించబడినవి, అలాగే అవి జీవం కలిగినటువంటి చెట్లు అన్నమాట. అందుకే కీర్తనాకారుడు 92వ సంకీర్తన 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే అది దీర్ఘకాలం ఉంటుందంట. ఎంతకాలం ఉంటుంది? దీర్ఘకాలం, ఎక్కువ కాలం అది జీవిస్తుందంట. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క కాపుదల కలిగి ఉంటారో వారు కూడా దీర్ఘకాలం ఉంటారని చెప్పేసి ఈ చెట్టుని సాదృశ్యంగా మనం చూడవచ్చు అన్నమాట. అలాగే ఖర్జూరపు చెట్టు ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు యొక్క పరిచర్యలో వాడబడినటువంటి చెట్టుగా ఉంది. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్టు విశ్వాసులకి నిదర్శనంగా ఉంది, దేవుని బిడ్డలకి నిదర్శనంగా ఉంది. కాబట్టి విశ్వాసులు, దేవుని బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని కొరకు వాడబడతారు, దేవునికి పనిముట్లుగా వాళ్ళు వాడబడతారు. మరి ఈ మట్లాదివారం అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఈ ఖర్జూరపు చెట్లు అయితే ఇంకొక జంతువు కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటి ఆ జంతువు? గాడిదనమాట. అక్కడ మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు వారు చేసే కార్యక్రమాలన్నీ వేరే వాళ్ళకి వింతగా ఉంటాయి. అదేంటి? యేసుక్రీస్తు వారు చనిపోతే గుడ్ ఫ్రైడేనా? చాలామంది అడుగుతూ ఉంటారు. అదేంటి గుడ్ ఫ్రైడే ఏంటి? చనిపోతే యేసుక్రీస్తు వారిని చంపితే అది గుడ్ ఫ్రైడేనా? ఇలా రకరకాలు అడుగుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన యూదులకు రాజుగా జన్మించాడు. రాజు అనగానే ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో ఉండాలి. అందువల్ల జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? అంతఃపురానికి వెళ్ళారు. యోధా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు వారెవరు, ఆయన ఒక రాజు అవుతాడని చెప్పేసి వెంబడించాడు. చివరికి ఆయన ఏమన్నంటే నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అక్కడ కాపరిని పట్టుకుంటారు, మరణశిక్ష వేస్తారు, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, చనిపోబోతున్నానని చెప్పేసి అంటుంటే యోధాకు అర్థం కాల. అదేంటి, అతను రాజు అవుతాడు, నేను కోశాధికారిని అవుతాను, ట్రెజరర్ని అవుతాను అని ఆశపడ్డాడు ఆయన.
చివరికి నేను అప్పగించబడబోతున్నాను అనగానే వెంటనే ఎవరు అప్పగించడానికి నేనే అప్పగిస్తానని చెప్పేసి డబ్బుల కొరకు అతను అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అర్థం కావట్లేదు, క్రియలు కూడా అర్థం కావట్లేదు. సాధారణంగా చాలా ఘనంగా చెప్పుకుంటారు కదా, కొంతమంది రాజులు ఏనుగులు ఎక్కువస్తున్నారు, గుర్రాలు ఎక్కువస్తున్నారు, ఇలా రకరకాలుగా గొప్ప గొప్ప వాహనాలు, పల్లకిలో వచ్చేవాళ్ళు, రథాల మీద వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. అయితే మన దేవుడు ఎవరంటే సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. కాబట్టి ఆయన దేన్ని ఎన్నుకుంటున్నాడంటే ఎన్నిక లేని దాన్ని, విలువే లేని దాన్ని కదా. నిజంగా ఆలోచన చేస్తే భారతదేశంలో మనకు విలువ లేదు ఒకప్పుడు. ఆ విలువ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యామంటే విలువైన వాళ్ళు అయ్యారు కదా. క్రిస్మస్ రాగానే ఒక ఎమ్మెల్యే పక్కన పాస్టర్ గారు కూర్చుంటాడు, ఒక సీఎం పక్కన క్రిస్మస్ రాగానే ఎవరు కూర్చుంటారు? పాస్టర్ గారు కూర్చుంటాడు. యాక్చువల్గా మనకు విలువ ఉందా? లేదు. కానీ ఆ విలువ ఎలా వచ్చిందంటే దేవుని గ్రంథం, దేవుడు మనకు ఆ విలువని తీసుకురావటం జరిగిందనమాట. అందుకు ఒక భక్తుడు పాడుతున్నాడు, విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే, జీవమే లేని నాలోనే నీ జీవము నింపుటకై నీ జీవితాన్నే ధారబోసితివే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం విలువ లేని వాళ్ళం. నేను ఒక టీచర్ని. నేను మా గ్రామం వెళ్ళిపోతే నా తమ్ముడి పిల్లలు లేదా మా అన్నయ్య పిల్లలు వాళ్ళకి నేను టీచర్గానే తెలుసు. ఇంకా ఎలా తెలుసు అంటే ఒక ప్రీచర్గా తెలుసు. వాళ్ళు వెళ్ళగానే వందనాలండి అంటారు. వెంటనే చెబుతారు, నేను పెదనాన్నరా, నేను బాబాయినరా, లేకపోతే నేను ఫలానా వరుసరా అని చెప్పేసి వాళ్ళు చెబుతా. అంటే వాళ్ళకి నేనేం తెలుసు అంటే నేను వచ్చినప్పుడు చర్చిలో వాక్యం చెబుతాను కాబట్టి నేను ఆ విధంగానే తెలుసు. అంటే వాళ్ళు నన్ను ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి నాకు ఒక విలువ వచ్చింది. నేను టీచర్గా ఉండటం వల్ల ఆ విలువ నాకు లేదు, కానీ నేను ఒక ప్రీచర్గా ఉండటం వల్ల దేవుడు నాకు ఆ విలువ ఇచ్చాడు. ఈరోజు విలువ లేనటువంటి ఒక జంతువుకి ఏమొచ్చిందంటే విలువ వచ్చింది కదా. గాడిదని ఎవరైనా చెప్పుకుంటారా? మనం పిల్లలు తిడతా ఉంటాం. ఏం తిడతాం? గాడిదని తిడతాం. ఇంకొక మాట ఏంటి? అడ్డగాడిద. కాబట్టి మనం తిట్టడానికి ఉపయోగించేటువంటి ఒక జంతువు దేవునికి ఒక పనిముట్టుగా వాడబడిందన్నమాట. కాబట్టి దేవుడు ఎందుకు వీటిని ఎన్నుకున్నాడు? ఎందుకు ఘనమైన వాటిని, గొప్ప వాటిని దేవుడు ఉపయోగించలేదు అని చూస్తే, ఒంటని దేవుడు వాడల. ఒంట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒంట ఎక్కడాన్ని బట్టి కోపానికి సాదృశ్యం అంట. ఒంటని ఎక్కిన వాళ్ళు కోపదారులు అంట. కోపానికి అది సాదృశ్యంగా. ఒంటని ఎక్కారంటే కోపం అంట. ఏనుగుని ఎక్కారంటే అహంభావం అంట. ఏనుగుని ఎక్కితే గజారోహణం. ఏంటది? గజారోహణం అహంభావానికి సాదృశ్యం అన్నట్టు. గుర్రం ఎక్కిన వాళ్ళు గర్వానికి సాదృశ్యం అంట. అలాగే పల్లకిని ఎక్కిన వాళ్ళు గొప్పతనానికి సాదృశ్యం అంట. అయితే మన దేవుడు ఏమెక్కాడంటే గాడిదని ఎక్కాడు. ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే సాత్వికానికి, దీనత్వానికి. క్రిస్మస్లో ఒక పాట పాడుకుంటాం కదా. ఏంటో పాట? ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లన్నీ ఇలాంటివే. ఎన్నిక లేని వాళ్ళని పిలిచాడు. శిష్యులు వాళ్ళు ఎవరంటే చేపలు పట్టేవాళ్ళు. దేవుడు దావీదుని పిలిచాడు. దావీదు ఎవరంటే గొర్రెల కాపరి కదా. 8 మంది సంతానం ఉంటే 7గురినేమో యుద్ధాన్ని పంపించాడు తండ్రి. ఇతడు చివరివాడు, పనికిరాడని బహుశా ఏమో పంపించాడు, గొర్రెలుగా ఏమని పంపించాడు. 7గురిని దేవుడు అభిషేకించడానికి రమ్మన్నప్పుడు 7గురిని తండ్రి పిలిచాడు, కానీ చివరి వాడిని పిలవలేదు. మొదటివాడు ఇతను కాదన్నాడు దేవుడు, రెండో వాడిని కాదన్నాడు, మూడో వాడు కాదన్నాడు, చివరికి ఎవరిని అన్నాడు?
ఇంకెవరుంటే పిలవమంటే దావీదుని పిలుచుకొస్తే వెంటనే దేవుడు అన్నాడు, ఇతడే నేను కోరుకున్న వాడు. కాబట్టి దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే సమాజంలో పనికిరాని వాళ్ళని, కుటుంబాల్లో ఎన్నిక లేని వాళ్ళని, ఎటువంటి విలువ లేని వారిని దేవుడు కోరుకుంటాడనమాట. అందుకే అగస్టిన్ అనేటువంటి భక్తుడు అన్నాడు, వాట్ ఈజ్ క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ ఈజ్ హ్యూమిలిటీ. క్రిస్టియానిటీ ఈజ్ హ్యూమిలిటీ అంటే తగ్గి ఉండటమే. క్రైస్తవులు గొప్పవాళ్లే, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని కొరకు వాళ్ళు తగ్గించుకుంటారు. తగ్గింపు జీవితం ఉంటుందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేస్తున్నాడు తగ్గింపు జీవితం అంటే ఏంటి అంటే, పేతురు గారు అడుగుతున్నారు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకంటే పేతురు గారు యేసుక్రీస్తు వారు అంటున్నాడు 7 మార్లు కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్పేసి జీవితాంతం క్షమించమన్నాడు. అలాగే మనం ఎంతకాలం తగ్గించుకోవాలంటే జీవితాంతం తగ్గించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. అందుకే అగస్టిన్ గారు ఏమంటున్నారంటే క్రిస్టియానిటీ ఈజ్ హ్యూమిలిటీ. అలాగే ఆండ్రూ ముర్రీ అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, దీనత్వం అనేది లోయ వంటిది, గర్వం అనేది కొండల వంటిది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కొండ మీద లోయ మీద వర్షం ఒకే విధంగా పడుతుందంట. అయితే కొండ మీద పడ్డ వర్షం ఏమవుతుంది? లోయలోకి వస్తుంది. లోయలో ఉన్న నీరు ఏమవుతుందంటే పంటలు పండడానికి, చెట్లు పెరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి గర్వం ఉపయోగపడదు, దీనత్వం మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గాడిదని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని చూసినట్లయితే, గాడిదని దేవుడు ఎన్నుకున్నాడు. గాడిదలో కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. ఏంటి ఆ లక్షణాలని చూస్తే, గాడిద డెక్కలు చీలని జంతువు గనుక అపవిత్రమైనది. గాడిదకు డెక్కలు చీలవంట, అది అపవిత్రమైనటువంటి జంతువుగా బైబిల్లో పాత నిబంధనలో చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలకు సరికే అందరూ పాపులే, అందరూ పాపులే, అందరూ సమానమే. ఇక్కడ కొద్ది పాపము లేకపోతే తక్కువ పాపము, లేకపోతే కొంతమంది పాపాత్ములు కొంతమంది పుణ్యాత్ములని ఏ భేదం లేదు, అందరూ సమానమే అనేటువంటి ఉద్దేశంతో అన్ని జంతువులు సమానమే, మనుషులంతా సమానమే అని చెప్పడానికి దేవుడు ఎన్నిక లేనటువంటి అపవిత్రమైనటువంటి గాడిదను ఆయన ఎన్నుకున్నాడు. రెండవదిగా చూసినట్లయితే గాడిద ఇల్లు అరణ్యంగా కనబడుతుందంట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. గాడిద ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా అరణ్యంలో ఉంటుందంట. దాని ఇల్లు అరణ్యమేనంట. అరణ్యం అంటే అడవి. అలాగే యోబు గ్రంథం 39వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు, నేను అరణ్యమును దాని ఇల్లుగాను ఉప్పు పర్రెను దానికి నివాస స్థలముగాను నియమించితనని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ అడవి గాడిద ఎక్కడ ఉంటుందంటే అరణ్యంలో జీవిస్తూ ఉంటుందన్నమాట. అది జనాల మధ్య కూడా రావడానికి అవకాశం లేదు. అలాగే మూడోది చూసినట్లయితే, మరి ప్రభువు కోరుకున్నటువంటి గాడిద ఇంతకుముందు ఎవరు సాధు చేయలేదు. ప్రభువు కోరుకున్నటువంటి గాడిద ఇంతకుముందు ఎవరు సాధు చేయలేదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. కాబట్టి సాధారణంగా ఎద్దులు అరకిపోయే ముందు ఏం చేస్తారంటే వాటికి ట్రైల్ వేస్తారు. దానికి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఒక పెద్ద టైర్ కట్టి టైర్ మీద ఒక బండ పెట్టి లేకపోతే 2-3 బస్తాలు పెట్టి ఈడ్చుకుంటా అంటే దానికి అరకలాగా ట్రైల్ వేస్తున్నారు. అంటే దానికి ట్రైల్ వేయాలి. ట్రైల్ వేయకుండా వాటిని కడితే అది ఎటో కట్టు పోతూ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని ఏం చేస్తారంటే సాధు చేస్తారు, మచ్చగా చేస్తారు, అలవాటు చేస్తారు, దానికి ముందు నేర్పిస్తారు. అయితే ఈ గాడిదని ఇంతకుముందు ఎవరు ఎక్కి ఉండలేదు. గాడిదని ఎందుకు వాడతారు? బరువులకు వాడతారు. బరువులు మోయటానికి వాడేది ఈ గాడిదనమాట. కాబట్టి ఈ గాడిదని ఇంతకుముందు ఎవరూ ఉపయోగించలేదు. అలాగే గాడిదకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, గాడిద మొండిది, తిరుగుబాటు చేసేది. గాడిద ఎలాంటిది? మొండిది. మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే మొండివాళ్ళు,
తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం కలవాళ్ళు. యోబు గ్రంథము 39 అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. కాబట్టి గాడిద స్వభావం ఏంటంటే అది జనాల్లోకి రాదు. జన సమూహం ఉన్నప్పుడు, కోలాహలం ఉన్నప్పుడు అది రాదు, పారిపోద్ది అనమాట. అయితే ఇది వచ్చింది. ఇప్పుడు ఈ గాడిద జనం మధ్యకి వాళ్ళు తీసుకురాగానే అది కామ్గా ఉందన్నమాట, చక్కగా జనాల మధ్య వెళతా ఉంది. కాబట్టి ఈ గాడిద ఎవరిని పోలి ఉందంటే మనిషిని పోలి ఉంది. ఈ మనిషి కూడా ఎలాంటి వాడంటే అతడు మొండిగా ప్రవర్తన చేస్తాడు, ఎంత చెప్పినా కానీ వినడు. అలాగే తిరుగుబాటు స్వభావం మనుషులు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక లక్షణం ఏంటంటే గాడిద మేత మేసేది ఎక్కడంటే పర్వత పంక్తుల మీద ఆ గాడిద మేత మేస్తూ ఉంటుందన్నమాట. యోబు గ్రంథం 39 అధ్యాయము 8వ వచనంలో, పర్వతముల పంక్తియే దానికి మేతభూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకుకొనును. కాబట్టి అది పర్వత ప్రాంతాల్లో ఉంటుందంట. అక్కడ ఏముంటుందంటే ఎక్కువగా రాళ్ళు రప్పలు ఉంటాయి. ఈ రాళ్ళు రప్పల మధ్య చిన్న చిన్న గడ్డి మొలుస్తూ ఉంటుంది, ఆ చిగురది తింటూ ఉంటుందంట, అక్కడ అది నివసిస్తూ ఉంటుందంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈ గాడిదని ఎన్నుకోవటం జరిగింది. గాడిదలో ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే, ఇక్కడున్న గాడిద, ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది. ఆ గాడిద ఎక్కడుందండి? కట్టబడినటువంటి స్థితి అన్నమాట. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడునని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గాడిద ఏ స్థితిలో ఉందంటే కట్టబడి ఉన్నటువంటి గాడిద. ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు మనం కూడా కట్టబడి ఉన్నాం, బానిసత్వానికి మనం కట్టబడి ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించాడు. మనల్ని విడిపించడానికి ఒక మోషేని భారతదేశంలో లేవనెత్తాడు. తెలుసా మీకు? పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించడానికి ఒక మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. అలాగే భారతదేశంలో కూడా బానిసత్వంలో మరిగిపోతున్న వారిని విడిపించడానికి భారతదేశంలో కూడా ఒక మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మోషే ద్వారా మనకేమొచ్చిందంటే స్వేచ్ఛ రావడం జరిగింది. ఒకప్పుడు మనం గాడిద కన్నా హీనంగా ఉన్నాం, జంతువుల కన్నా హీనంగా ఉన్నాం. అటువంటి గాడిద స్వభావం కలిగినటువంటి మనల్ని ఒక వ్యక్తి విడిపించాడు. నేను చెప్పక్కర్లేదు కానీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చాలా సంతోషం. కాబట్టి దేవుడు ఎవరెవరిని విడిపిస్తాడు అని చూసినట్లయితే, సాతాను బంధకంలో కట్టబడి ఉన్నటువంటి మనుషులను దేవుడు విడిపిస్తాడు. పాపపు కట్లతో ఉన్నటువంటి మనుషులను విడిపిస్తాడు. రోగపు కట్లతో ఉన్నవారిని విడిపిస్తాడు. దయ్యపు కట్లతో ఉన్నవారిని విడిపిస్తాడు. దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళని విడిపిస్తారు. అలాగే మరణపు కట్ల చేత బాధింపబడేవాడిని కూడా దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విలువలేనటువంటి ఈ గాడిదను దేవుడు ఈరోజు ఎన్నుకున్నాడు. ఆ గాడిద కూడా ఏమైందంటే విలువ వచ్చేసిందనమాట. గాడిదంట ఆదివారం కదా, మట్లాదివారం యేసుక్రీస్తు వారితో పాటు యెరూషలేము వీధులంతా తిరిగింది కదా. అందరూ తన మీద బట్టలు వేసి పూలు చల్లుతూ ఉంటే, ఘనంగా స్వాగతం పలుకుతుంటే ఎంతో సంతోషించిందంట. కాబట్టి ఇక నన్ను అందరూ ఇలాగే చూస్తారని చెప్పేసి అనుకొని మళ్ళీ సోమవారం కూడా వచ్చిందంట. సోమవారం కూడా వస్తే దాన్ని కొట్టారంట. ఎందుకు కొట్టారు దానికి అర్థమైంది. అప్పుడు ఏమర్థమైందంటే, నిన్న గౌరవించింది నన్ను బట్టి కాదు, నా మీద ఉన్నటువంటి వ్యక్తిని బట్టి నాకు గౌరవం వచ్చింది అని తెలుసుకుందంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేస్తే నిజంగా మనకి గౌరవం ఎలా వస్తుందంటే మనల్ని బట్టి రాలేదు, కానీ మనకి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడంటే తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన కొరకు రక్తాన్ని ధారపోసాడు. మనల్ని పాపం అనే దాస్యం నుండి విడిపించడానికి, బానిసత్వం అనేటువంటి దాస్యం నుండి విడిపించడానికి, దురలవాట్లు అనేటువంటి దాస్యం నుండి విడిపించడానికి, అనారోగ్యమనే దాస్యం నుండి విడిపించడానికి ఆయన మన కొరకు ఏమయ్యాడు? బలి అయ్యాడు. మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు, నా కోసమే నీవు
జన్మించితివి, నా కోసమే నీవు సిలువనెక్కితివి, నా కోసమే నీవు జన్మించితివి, నా కోసమే నీవు సిలువనెక్కితివి, నా కోసమే నీవు మరణించితివి, నా కోసమే నీవు మరణించితివి, నా కోసమే నీవు తిరిగి లేచితివి. కాబట్టి యేసయ్య మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు యెరూషలేములోకి వచ్చాడు. ఈరోజు ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేములోకి రావడం జరిగింది. ఎందుకంటే చనిపోవటానికే వచ్చాడు. సాధారణంగా చనిపోతామని తెలిస్తే మనం ఏం చేస్తామంటే పారిపోతాం, భయపడతాం. ఎందుకంటే మరణం అంటే అందరికీ భయమే. మరణాన్ని స్వాగతించే వాళ్ళెవరు లేరు. కాబట్టి ఆయన చనిపోవడానికే జన్మించాడు, ముందే ఎరిగి జన్మించాడు. యేసుక్రీస్తు వారు చనిపోతాడనే విషయం తెలిసే ఆయన జన్మించడం జరిగింది. చనిపోతాడని తెలిసే యెరూషలేము రావడం జరిగింది. చనిపోతాడని తెలిసే కూడా ఆయన సైనికులు వస్తే మీకు ఎవరు కావాలి అంటే నజరేయుడైన యేసు కావాలంటే నేనే ఆయన అని చెప్పేసి ఆయన తను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈరోజు యెరూషలేములో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు వారికి 3 అనుభవాలు వచ్చినాయి. క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటి అనుభవం ఏంటంటే ఆనందించిన యేసు. యెరూషలేములోకి ఆయన ప్రవేశించినప్పుడు ఆయనకు చాలా సంతోషం కలిగింది. కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఆనందించినటువంటి యేసు అనమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో ఉన్నది. క్లుప్తంగా నేను చెప్తాను. జనసమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా ఆనందించారు. యెరూషలేము ప్రవేశించగానే జనులందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ముందున్నోళ్ళు, వెనకున్నోళ్ళు. ఆయనకు ముందున్నోళ్ళు, ఆయనకు వెనకున్నోళ్ళు అంతా ఏం చేస్తున్నారంటే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, ప్రభు పేర వచ్చువాడు స్తుతింపబడుగాక అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రజలు స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సంతోషంతో కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఆయన కార్యములను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు, కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం జరిగింది, గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఇలా అనేక రకాల అద్భుత కార్యాలు చేశారు. అవన్నీ వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, అవన్నీ కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి వారికి జరిగిన మేలుని బట్టి, అంటే ఆ జనాల్లో అద్భుతాలు పొందిన వారు ఉన్నారు, ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టిన వారు ఉన్నారు, రక్తస్రావ రోగి అంటే ఇలా రకరకాల రోగాల చేత బాగుపడ్డవారు, అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు కదా, 5,000 మందిలో కొంతమంది ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా చవి చూసిన వాళ్ళు కూడా అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి? స్తుతించటం. కాబట్టి ఆయన స్తుతులకు పాత్రుడు, స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. కాబట్టి స్తుతించాలి. అందుకే మన దేవాలయంలో ఆరాధన అనేది పెట్టారు. ఈ ఆరాధనలో మనం ఏం చేస్తామంటే పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధన ద్వారా కూడా ఆయన్ని స్తుతిస్తాము. కాబట్టి ఆయన స్తుతులకు పాత్రుడు. కాబట్టి ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే స్తుతి కోరుకుంటున్నాడు, కృతజ్ఞత కోరుకుంటున్నారు. స్తుతులు ఎప్పుడు వస్తాయి అంటే కృతజ్ఞత కలిగినప్పుడు ఉంటాయి అన్నమాట. కాబట్టి 10 మంది కుష్టు రోగులు స్వస్థపడినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అడిగారు, మిగతా 90 ఏమయ్యారని చెప్పేసి అడిగారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడంటే మనం స్తుతించినప్పుడు, మనము కీర్తించినప్పుడు, మనం కొనియాడినప్పుడు ఆయన సంతోషించే వ్యక్తిగా ఆయన ఉన్నాడనమాట. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆనందించాడని విన్నాం కదా, ఇప్పుడు ఆవేశపడుతున్నాడు. దేవాలయానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రవేశించిన తర్వాత ఆయన దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయం దగ్గర చూసి కొన్ని విషయాల్లో ఆయన ఆవేశపడ్డట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాల్లో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచున్న వారి అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను
గువ్వలను వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేది వారనెను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆనందించుకుంటూ వచ్చాడు. దేవాలయానికి రాగానే ఆయన ఆవేశపడ్డాడు. ఎందుకంటే దేవాలయాన్ని వాళ్ళు ఎలా మార్చారు? దొంగల గృహగా మార్చేశారు. అందువల్ల ఆయన ఆవేశపడ్డాడు. ఆవేశపడి ఇది నా తండ్రి ఆలయం, ఇది నా మందిరం, ప్రార్థనా మందిరము అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఆనాడు దేవాలయం దగ్గర క్రయ విక్రయాలు చేశారు, వ్యాపారాలు చేసి దేవాలయాన్ని పాడు చేశారు. ఈరోజు మన దేహం అనే దేవాలయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. మన దేహం ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, నీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొన్నారని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఆయన సొత్తు. కాబట్టి ఆయన మన హృదయం అనే దేవాలయంలో ఆయన నిలుపుకోవాలి, ఆయన ఉంచాలి. అయితే మన హృదయాన్ని మనం ఏం చేస్తామంటే పాడు చేస్తున్నాం. ఆనాడు ఎవరైతే దేవాలయాన్ని పాడు చేశారో వాళ్ళ మీద దేవుడు కోపపడ్డాడు. ఆ కోపం మరి ఆయన అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన కోపపడ్డట్టుగా మనం చూస్తాం. స్తుతించిన వారు దేవాలయంలో లేరు, కీర్తించిన వారు దేవాలయంలో లేరు, కానీ అధికారం చలాయించేవాళ్ళు, పెత్తనం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు దేవుణ్ణి స్తుతించిన వారు కాదు, దేవుణ్ణి కీర్తించిన వారు కాదనమాట. కాబట్టి రెండో అనుభవం ఏంటంటే ఆయన ఆవేశపడ్డాడు. మూడో అనుభవం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-17 వచనాల్లో, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడిరి. వీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింపజేసి తిని అను మాట మీరెప్పుడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతైనకు వెళ్ళి అక్కడ బస చేశాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆవేదన చెందాడు. మొదటేమో ఆనందించాడు, రెండోది ఆవేశపడ్డాడు, ఇప్పుడు ఆవేదన చెందాడు. ఎందుకంటే దేవాలయంలో కూడా చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే దావీదు కుమారునికి జయము జయం అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. ఈ చిన్నపిల్లలకి ఒక హింట్ ఇస్తే చాలు, మనం ఒక మాట చెబితే చాలు, దాన్ని 10 సార్లు చెబుతారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎన్నిసార్లు అయిన దాన్ని వద్దన చెబుతారు. కాబట్టి దేవాలయంలో కూడా వాళ్ళు దావీదు కుమారునికి జయమని అరుస్తూ ఉంటే ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేశారంటే ఈ చిన్న బిడ్డల మీద కోప్పడుతూ ఉన్నారు. కోప్పడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు మరలా ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింపజేసి తిని అను మాట మీరెప్పుడు చదవలేదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు పిల్లల్ని ఆటంకపరిచే వారి ఎడల ఆయన కోపపడ్డాడు, ఆవేశపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ మట్టలాదివారం రోజున అనేక మంది ప్రజలు ఆయన్ని దావీదు కుమారునికి జయము, హోసన్న జయము అని చెప్పేసి కేకలు వేసి స్తుతించారు. అందును బట్టి ఆయన ఆనందించాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన ఆవేశపడ్డాడు. దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో ఆవేశపడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన ఆవేదన చెందాడు. ఎందుకంటే పిల్లల్ని ఆటంకపరుస్తూ ఉన్నారు. మరి లోకమంతా కొనియాడుతున్నారు, శాస్త్రులు పరిచయులు మాత్రం ఇంకా గ్రహించలేదు. వారు ఇంకా ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. ఆయన్ని మెస్సయ్యగా ఒప్పుకోలేదు. ఆయన యెరూషలేము జయప్రవేశంలో రాజుగా వస్తే వారు రాజుగా ఆయన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేడు మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? మనం కూడా ఆ విధంగా ఉన్నామా? దేవుని కీర్తించే వారికి ఉన్నామా? దేవుని సంతోషపెట్టే వారికి ఉన్నామా? లేక దేవునికి ఆవేదన కలిగజేసే వారికి ఉన్నామా? దేవునికి ఆవేశం కలిగించే వారికి ఉన్నామా? ఈరోజు ఆలోచించేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకే ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన నీతి రాజుగా వచ్చాడు, ఆయన రక్షించే రక్షకుడిగా వచ్చాడు, ఆయన దీనుడిగా వచ్చాడు, ఆయన నమ్మదగిన రాజుగా వచ్చాడు, ఆయన అందుబాటులో ఉండే దేవుడిగా వచ్చాడు,
అలాగే ఆయన అందదగిన దేవుడుగా మన మధ్య ఆయన ఉన్నాడు. కడు ప్రియమైన దేవుని సంగమా, ఈ మట్లాదివారం రోజున ఆనాడు యెరూషలేములో ఏ విధంగా అయితే ప్రజలు కొనియాడారో, కీర్తించారో, అదేవిధంగా మనమంతా మన హృదయాలను దేవునికి అప్పగించి ఆయన ఆనందింపజేసేవారికి ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నిక లేని వారిని, విలువ లేని వారికి ఆయన విలువని కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి మరి దేవుని మనం స్తుతిస్తూ ఆయన ఎల్లప్పుడూ సంతోషపెట్టేవారికి ఉండాలని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం కలిగజేసిన దేవత దేవునికి, తదుపరి మన సంఘ కాపరి గారికి, చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.